speak. Sir. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ముందే చెప్పినట్టు నాకు ఒక్కడు పోకిరి అలాంటి పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒకరోజు నేను కూడా అలాగా ఒక పిక్చర్ చేయాలని ఆలోచించి ఉన్నాను. అలాంటి పిక్చర్ ఇది. దీంట్లో నా దగ్గర ఏమేమి ఎదురు చూస్తారో అన్ని ఎలిమెంట్స్, క్రియేటివ్ థింగ్స్ అదన్నీ యాడ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిక్చరు. అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్ మధ్యలో జరిగేది వార్, అదే ఈ పిక్చరు. దీంట్లో హీరో క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది ఎలాగా అలా సీమ్లెస్లీ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది పిక్చర్లో. ఇంటర్వల్లో కానీ, ఫ్లాష్ బ్యాక్లో కానీ, పిక్చర్ ఎండ్లో కానీ. అలాగా ఆ మెయిన్ క్యారెక్టరు రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. అందరూ చెప్పారు ఇది సంక్రాంతి అని. కాదండి, ఇది రామనవమి. అంటే రామ్ గారు అంత బాగా చేశారు. అంటే మల్టిపుల్ టైం ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలంటే నిజంగా ఉంది, బిలీవబుల్గా ఉంది. అక్కడ ఒక ఆర్టిస్ట్ అది కనిపించలేదు, ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. దానికి చాలా కోఆపరేట్ చేశారు. హెయిర్ కట్ అని, ముష్ కట్ చేసేదని, ఏది అడిగితే కూడా బాగా కోఆపరేట్ చేశారు. అది చాలా బాగా విజువల్గా మీరు చూడొచ్చు. తర్వాత ఇంకో గడ్డంతో ఇంకొక క్యారెక్టర్ ఫైర్గా, ఆ క్యారెక్టర్ సాంగ్స్ అన్నీ వచ్చేటప్పుడు అంత మంచి స్క్రీన్ ప్రెసెన్స్. నాకు తెలిసి ఇప్పుడు ఆయన చూడడానికి చాలా ఆడియన్స్ వస్తారు పిక్చర్కి అని ఒక అనుమానం. కేరా అద్వానీ కూడా ఉన్నారు. అది ఇంకొక క్యారెక్టర్ పంచగట్టుతో ఒక క్యారెక్టర్, అది చాలా బాగా, అది ఒక ఎలా చెప్పాలి, ఒక సోల్ ఆఫ్ ద మూవీ అలాంటి క్యారెక్టర్ అది. దాంట్లో కూడా ఆయన క్యారెక్టర్గానే చూడవచ్చు. అక్కడ రామ్ చరణే తెలీదు, అదే మంచి యాక్టింగ్ అది. హీ విల్ స్టే ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్ ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ. దట్స్ వాట్ ఐ బిలీవ్. కేఆర్ అద్వానీ మీకు అందరికీ తెలుసు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. అంటే రియలిస్టిక్ పర్ఫార్మెన్స్, అది చాలా బాగుంది. తర్వాత డాన్స్ సాంగ్స్లో ఉంది, అంత పోటీ రామ్ గారితో. అక్కడ ఉన్నారా? ఓకే ఓకే. కాంపిటీషన్ అలాగా చాలా బాగా డాన్స్ చేశారు. అంజలి అంత సోల్ఫుల్ పర్ఫార్మెన్స్. ఒక్కొక్క షాట్ చూస్తే దాంట్లో ఒక లైఫ్ ఇస్తున్నారు. అంత మంచి యాక్ట్రెస్ అంజలి గారు. ఇంకొక సర్ప్రైజ్ ఉంది ఆ క్యారెక్టర్ గురించి, ఇప్పుడు నేను చెప్పలేను, మీరు 10th రోజు చూడండి. చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది ఆయన క్యారెక్టరు. ఎస్జే సూర్య గారు, అది ఏమి అలాంటి యాక్టర్ నేను ரொம்ப రేర్గా చూస్తున్నాను. ఏంటంటే ఒక్కొక్క సీను అది ఎలా చేయాలి, ఒక్కొక్క డైలాగ్ అది ఎలాగ చేయాలి, ఒక్కొక్క వర్డ్ అది ఎలాగ పర్ఫామ్ చేయాలి, ఒక్కొక్క యాక్షన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అని ఇప్పుడు చూస్తే అది కంటే ఇంకా ఏమి వాట్ టు సే లైక్ ద బెస్ట్ డైలాగ్స్ పర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగా చేశారు. దీనికంటే ఎవరైతే బాగా చేయవచ్చా అని నాకు కొంచెం డౌటే. శ్రీకాంత్ గారు ఆయన ప్రాస్థెటిక్ మేకప్ 3 hours 3.5 hours ప్రాస్థెటిక్ మేకప్ తోటి ఆ క్యారెక్టర్ చేశారు. చాలా